ఆర్థిక మంత్రి ఆత్మవంచన, చెప్పేవి ధర్మ సూక్తులు, చేసేదంతా అధర్మం. బడ్జెట్ అంతా కూడా గుండు సున్నా, గోల్మాల్ గోవిందం. భారతంలో ధర్మ సూక్తులు చెప్పి నోటికొచ్చింది వాగుతారా? ఈ వ్యాఖ్యలు వినగానే అర్థమైపోయింది కదా. ఎస్, కేసీఆర్ యాజ్ యూజువల్గా తన స్టైల్లో బాంబులు పేల్చారు. ఉదయం బడ్జెట్లో పెద్దగా మెరుపులు కనబడలేదు, కానీ సాయంత్రానికి హైదరాబాద్ నుంచి థండర్స్ మోగాయి. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కేసీఆర్కు కేంద్రానికి మధ్య దూరం క్రమక్రమంగా పెరుగుతోంది. అది ఈ మధ్య కాలంలో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కొన్నాళ్లుగా రాష్ట్రంలో బీజేపీ పెడుతున్నటువంటి చికాకులు కానివ్వండి, లేకపోతే కేసీఆర్ను జైల్లో పెడతామంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ప్రకటనలు కానివ్వండి, చీటికి మాటికి చేస్తున్నటువంటి ధర్నాలు కానివ్వండి, వీటితో ఫుల్ చికాక్గా ఉన్నటువంటి ఆయన సరైన సమయం కోసం చూస్తూ ఉన్నారు. ఆ సమయం ఇదే వచ్చేసింది అనుకోవచ్చు. దాదాపుగా 2.5 గంటల పాటు తెలుగు, ఇంగ్లీషు, హిందీలో 3 భాషల్లో సాగినటువంటి ఈ ప్రసంగంలో కేంద్రాన్ని దంచికొట్టారు. అయితే ఇది కేవలం కేంద్రాన్ని తిట్టడానికి మాత్రమే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది అంతకు మించి. ఎందుకంటే ఇందులో దాపరికాలు ఏమీ లేవు. బీజేపీని ఏకిపారేసే క్రమంలో ఆయన తన యాస్పిరేషన్స్ను కూడా బయట పెట్టుకుంటున్నారు. ఎందుకంటే దేశానికి సరైన నాయకత్వం ఇస్తామని నేరుగానే ప్రెస్ మీట్ ద్వారానే సందేశం ఇచ్చారు. చాలా సందర్భాల్లో నాకు వేరే అభిప్రాయం లేదు అని చెప్తూ ఉన్నారు, కానీ ఆయన ఉద్దేశం మాత్రం అదే. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన ఒక అవకాశం కోసం చూస్తున్నారు. అందుకే ఈ సమయంలో ఆయన ఒక స్పష్టంగా చెప్పారు, వాట్ కంట్రీ నీడ్స్ అనేది మాకు తెలుసు అని స్పష్టంగా చెప్పారు. దేశం కూడా స్పందిస్తుంది, దేశం రియాక్ట్స్ అనే స్లోగన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే దేశాన్ని బీజేపీ భ్రష్టు పట్టింది, దేశం మారాల్సిన సమయం వచ్చింది, ఇండియా రియాక్ట్స్ అనేటువంటి స్లోగన్, హ్యాష్ ట్యాగ్ను కూడా ఇచ్చి మీడియాను దీనిపై రాయండి అని కూడా పదే పదే చెప్పారు. మరి ఆయన ప్రెస్ మీట్ అంత పవర్ఫుల్గా దీనిపై రియాక్షన్ వస్తుందో లేదో చూడాలి. దానికంటే ముందు అసలు బడ్జెట్ గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. బడ్జెట్లో ఉన్నటువంటి లొసుగులన్నింటినీ తీసి బయట పెట్టారు. పోసగుచ్చినట్లు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా వివరించారు. ముఖ్యంగా చెప్పాలంటే 30 కోట్ల మంది దళితులు, గిరిజనులు ఉన్న దేశంలో కేవలం 12 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్సీ ఎస్టీలకు పెట్టారు. అదే మా తెలంగాణలో ఆయన చెప్పుకుంది, అదే మా తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి తెలంగాణలో అంతకంటే తక్కువ ఉన్నటువంటి దళితులకు, ఎస్సీలకు మేము 3 రెట్లు ఎక్కువ బడ్జెట్ ఇస్తున్నామని స్పష్టంగా చెప్పారు. ఇక దేశం మొత్తాన్ని కదిలించినటువంటి రైతుల ఆందోళనలు, సాగు చట్టాల రద్దుకు దారి తీసినటువంటి పరిస్థితులను కూడా ప్రస్తావించినటువంటి ఆయన, కానీ ఈ బడ్జెట్లో రైతులకు సంబంధించి కనీసం మాట మాత్రం కూడా లేదేంటి అని ప్రశ్నించారు. అంతేకాదు రైతులకు ఇవ్వాల్సినటువంటి 12,000 కోట్ల సబ్సిడీని తగ్గించారు. అలాగే గ్రామీణ పేదలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకానికి 25,000 కోట్లు తగ్గించారు అని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ క్లియర్గా అర్థం కావాల్సింది ఏంటంటే దళితులు, గిరిజనులు, రైతులు ఈ వర్గాలను కేసీఆర్ టచ్ చేశారు. వాళ్ళకు అన్యాయం జరుగుతోంది అని గొంతెత్తారు. ఇక ప్రధానమంత్రి స్థాయిని తగ్గించడం కోసం ఆయనదంతా ఫాల్స్ ఇమేజ్ అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అందుకే గుజరాత్ మోడల్తో దేశాన్ని మోదీ ముంచేశారు అని ప్రస్తావించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే ఓపర్ షేర్వానీ అందర్ పరేషానీ. గుజరాత్ మోడల్ కూడా అంతే, పైన పటారం లోన లొటారం అంటూ వెక్కిరించింది కూడా అందుకే. ఇక కేసీఆర్ తన ప్రసంగానికి హ్యూమన్ టచ్ ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే కరోనా లాక్డౌన్ జరిగిన సమయంలో పేదలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా రోడ్లన్నీ కూడా పేదలతో నిండిపోయి నడిచి వచ్చే వాళ్ళతో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో ఈ ప్రభుత్వం కనీసం వాళ్ళకి ఒక రైలు టికెట్ కూడా కొనివ్వలేకపోయింది. ఆకలితో నేషనల్ హైవేల మీద చాలామంది చనిపోయారు, నా రక్తం మరిగిపోతుంది అంటూ కేసీఆర్ హ్యూమన్ టచ్ ఇచ్చారు. ఇక దేశాన్ని సర్వనాశనం కరోనా అనేది దేశాన్ని సర్వనాశనం చేస్తే వైద్య బడ్జెట్లో కనీసం 1 రూపాయి కూడా పెంచలేదేంటి, ఇదేనా బడ్జెట్ అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక విద్యుత్ సంస్కరణల పేరుతో దేశంలో జరుగుతోంది పచ్చి మోసం అని చెప్పారు. ఎందుకంటే విద్యుత్ సంస్కరణల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది తెలంగాణనే. ఆయన దీన్ని ఒక్క మాటలో తేల్చిపడేశారు. విద్యుత్ సంస్కరణలు అంటే ఏమీ లేదు, పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నారు, కానీ మీటర్లు పెట్టి దోచుకోవడమే దీని పని అని తేల్చిపడేశారు. ఇక బీజేపీ పాలన అంటే ఏంటో కూడా కేసీఆర్ తన స్టైల్లో 3-4 వాక్యాల్లోనే చెప్పేశారు. బీజేపీ పరిపాలన అంటే ఏమీ లేదు,
దేశాన్ని అమ్ముడు, మతపిచ్చి లేపుడు, రాజకీయ పబ్బం గడుపుకొనుడు, ఇతర పార్టీలపై ఏడుపుడు. ఇది కేసీఆర్ ఇచ్చినటువంటి ఒక బీజేపీకి సంబంధించి ఆయన అభివర్ణించినటువంటి తీరు. అంటే సూక్ష్మంగా అందరికీ అర్థమయ్యేలా బీజేపీ అంటే ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలో ఎంత తప్పు చేసింది అని చెబుతూనే, కేంద్ర ప్రభుత్వం ఎంత తప్పు చేసిందని చెబుతూనే అనేక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఎయిర్ ఇండియాని భ్రష్టు పట్టించి అమ్మేశారని, అలాగే ఎల్ఐసికి సంబంధించి దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఎల్ఐసి చాలా లాభాల్లో ఉంది. దేశంలో ఉన్నటువంటి పియూసీల్లో ఎల్ఐసి అత్యద్భుతమైన లాభాల్లో ఉంది. దీనిపై చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. దాన్ని ఆ సిచ్యువేషన్ కేసీఆర్ సరిగ్గా ఉపయోగించుకున్నారు. ఎల్ఐసిని అంతర్జాతీయ బీమా సంస్థలకు బ్రోకరిజం చేస్తూ వాటిని తాకట్టు పెడుతూ ఎల్ఐసిని అమ్ముతున్నారంటూ ఆయన ఒక పెద్ద బాంబును పేల్చారు. ఇక అలాగే బీజేపీ ఏ నినాదాలతోటి అధికారంలోకి వచ్చిందో అవి ఏ స్థాయిలో విఫలమయ్యాయో చెప్పే ప్రయత్నం కేసీఆర్ చాలా స్పష్టంగా చేశారు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు, కట్టారా? అలాగే ప్రతి ఒక్కరికి బ్లాక్ మనీని తీసుకొస్తామన్నారు, తెచ్చారా? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఆయన సంధిస్తూ, పైగా బ్లాక్ మనీని తీసుకురాకపోగా బ్లాక్ మనీ సంపాదించిన వాళ్ళందరినీ కూడా దేశాన్ని దాటించారు అని చాలా గట్టిగానే ప్రకటించారు, చాలా గట్టిగానే అటాక్ చేశారు. ఇక ఫైనల్గా పైగా విజయ్ మాల్యా, మోడీ వీళ్ళ ప్రస్తావన అంతా తీసుకొచ్చి ఇదంతా బీజేపీ తప్పనే ప్రయత్నం కూడా చేశారు. ఫైనల్గా బీజేపీని బంగాళాఖాతంలో కలిపితే కానీ దేశానికి భవిష్యత్తు లేదు అంటూ ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ కేసీఆర్ ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీది చాలా షార్ట్ సైట్ అని, ఆయనకు విజన్ లేదని, కురచబుద్ధి అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. ఇందుకోసం ఆయన కొన్ని ఇన్సిడెంట్లు కూడా ప్రస్తావించారు. అయితే కేసీఆర్ కంటే ముందు కూడా చాలామంది ఈ ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా మోదీ మీద ఈ విమర్శ ఎప్పటి నుంచో ఉన్నదే. ఎందుకంటే మోదీతో విభేదించాక చంద్రబాబు కానీ, మమతా బెనర్జీ కానీ, స్టాలిన్ కానీ వీళ్ళందరూ కూడా మోదీపై ఇలాంటి విమర్శలు చేశారు. ఎందుకంటే ఆయన ఎక్కువగా గుజరాత్కే ఇంపార్టెన్స్ ఇస్తారు అని అనేక సందర్భాల్లో ప్రచారం జరిగింది. దానికి ఇవాళ ఎక్కువ ఫ్యూయల్ యాడ్ చేసేటువంటి ప్రయత్నం ఇవాళ కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఒక విషయం చెప్పారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం అనేది, అసలు ఇండియాలో ఆర్బిట్రేషన్ కేంద్రమే లేదు, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం అనేది తాను ప్రత్యేకంగా చొరవ చూపి సిజేఐ ఎన్వి రమణతో మాట్లాడి హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే దానిని కూడా మోదీ తట్టుకోలేకపోయారు అని, దానికి పోటీగా ఇవాళ గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో మరో కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన చేశారు అని ఆయన చెప్పుకొచ్చారు. దీనివల్ల మోదీ ప్రవర్తన ఎలా ఉంటుంది అనేటువంటి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే కేంద్రం తెలంగాణకు ఎలాంటి సాయం చేయడం లేదు, ప్రతి ఏటా తాము 55,000 కోట్లు కేంద్రానికి ఇస్తుంటే కేవలం 25,000 కోట్లు కూడా కేంద్రం నుంచి రావడం లేదని చెప్పారు. అలాగే కేంద్రం ఇప్పటి వరకు తెలంగాణకు చేసిన సాయం మొత్తం కూడా ఒక్క రైతు బంధుకు ఇచ్చినటువంటి సాయం కన్నా కూడా తాము ఒక రైతు బంధు మీద పెట్టిన ఖర్చు కన్నా తక్కువే అని తీసిపారేశారు. అలాగే నదుల అనుసంధానం అనేది ఒక ఫార్స్ అని, లాజిక్లెస్ అని ఆయన ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఎందుకంటే గంగా కావేరిని కలపడం ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే గోదావరి కృష్ణాకు సంబంధించి ట్రిబ్యునల్లో గొడవలు ఉన్నాయి, ఇంకా అనేక సందర్భాల్లో ఒడిశాకి ఆంధ్రప్రదేశ్ గొడవలు ఉన్నాయి. ఇవన్నీ కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే అనేక జాతీయ సమస్యలను మాట్లాడుతూ కూడా ముఖ్యంగా నీటి వనరులపై బీజేపీకి కానీ అంతకు ముందున్నటువంటి కాంగ్రెస్కి కానీ ఏమాత్రం అవగాహన లేదు అని, జాతీయ స్థాయిలో 65,000 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటే కనీసం 35,000 టీఎంసీలు కూడా వాడుకోలేని అసమర్థత ఈ రెండు పార్టీలు అని చెప్పి రెండు పార్టీలను దోషులు చేశారు. ఇక కేసీఆర్ ప్రసంగంలో ముఖ్యంగా గమనించాల్సింది మనం చూస్తే ఆయన అనేక సబ్జెక్టులు టచ్ చేశారు. ముఖ్యంగా హిందూయిజం, హైదరాబాద్లో పెడుతున్నటువంటి ఐకానిక్ రామానుజ విగ్రహానికి సంబంధించి మొత్తం హిందూయిజానికి ఐకానిక్ సింబల్ తామే అని చెప్పడంతో పాటు దీనిపై బీజేపీ ఎలాగ ఫేక్ ప్రచారం చేస్తుంది అని కూడా చెప్పారు. ఎందుకంటే హైదరాబాద్లో మోదీ ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పుకుంటున్నారు అని చెప్పి ఆయన వాళ్ళందరినీ కూడా ఎద్దేవా చేశారు. ఇక దేశ సమస్యలను ప్రస్తావించడం ద్వారా కూడా కేసీఆర్ తాను ఆల్టర్నేట్ అని చెప్పుకునే ప్రయత్నం చేశారు. త్వరలోనే రిటైర్డ్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం ద్వారా తనకు జాతీయ సమస్యలపై అవగాహన ఉందని, జాతీయ సమస్యలను ప్రస్తావించబోతున్నానని ఒక హింట్ ఇచ్చారు. ఇక అన్నింటికీ మించి ఇదంతా కూడా ఇంగ్లీష్, హిందీలో మాట్లాడడం ద్వారా దేశం మొత్తానికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక
ఇంకో విషయం కూడా కేసీఆర్ ప్రెస్ మీట్లో పనిలో పనిగా తన పక్క రాష్ట్రాన్ని కూడా ఒక రౌండ్ వేసుకున్నారు కేసీఆర్. ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే మా దగ్గర ఇలాంటి గుడుంబ కంపు కానీ లేకపోతే స్క్వేర్ ఫీట్లకు సంబంధించి ఇంత వసూలు చేసేటువంటి ప్రయత్నాలు కానీ మా దగ్గర లేవు అని ఆయన చెప్పడం ద్వారా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు ముఖ్యంగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్కు జగన్కు మధ్య కొంత దూరం పెరిగింది. ఈ సందర్భంగా జగన్ బీజేపీకి దగ్గరగా ఉండడం వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. ఇక ఎట్ ది సేమ్ టైం ఇవన్నీ ప్రస్తావించడంతో పాటు ఎట్ ది సేమ్ టైం మనం బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ ఒక ఆప్షన్ కూడా తన దగ్గర ఉంచుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో కేసీఆర్కు బాగా తెలుసు, పరిస్థితులు ఎలా మారతాయో బాగా తెలుసు. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి ఆయన ఇప్పుడు చాలా సంతృప్తికరమైనటువంటి పొజిషన్లో ఆయన రాజకీయ జీవితంలో కానీ బహుశా జీవితంలోనే అత్యంత ఉచ్చ దశలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా 7-8 ఏళ్ళు అవుతుంది తెలంగాణకు సీఎంగా ఉన్నారు, ఇంకో 2 ఏళ్ల పాటు ఆయన కొనసాగుతారు. ఆయనకి ఎలాంటి గోల్స్ కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి గోల్స్ పెద్దగా లేవు. అలాగే ఆయన ఆలోచన ఇప్పుడున్నటువంటి ఆయన ఉన్నటువంటి పొజిషన్కు అలాగే దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు వర్తమాన రాజకీయ పరిస్థితులను చూసుకున్నట్లయితే కేసీఆర్ అంతకు మించి అంటే పెద్ద టార్గెట్ను టార్గెట్ చేయడం కానీ పెద్ద పొజిషన్ను టార్గెట్ చేయడం కానీ వింతేం కాదు. అది సహజంగా జరిగేటువంటి విషయమే. కేసీఆర్లో ఉన్నటువంటి దూకుడు స్వభావం కానీ లేకపోతే కేసీఆర్లో ఉన్నటువంటి రాజకీయ చతురత కానీ రాజకీయ వ్యూహం కానీ తెలిసిన వాళ్ళందరికీ కూడా అది యాక్సెప్ట్ చేసేటువంటి విషయమే. అయితే ఇవాళ జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ ఈ విషయాన్ని స్పష్టంగా అంటే తనకు ప్రధానమంత్రి పదవిపై ఆశ లేదు అని స్పష్టంగా ఎక్కడో చెప్పలేదు. ఆయన ఏం చెప్తున్నారంటే దేశం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, దేశంలో పరివర్తన రావాల్సినటువంటి పరిస్థితి ఉంది, పరివర్తనలో తాను ఒక కీలక భాగస్వామ్యం వహిస్తాను అని చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం నేను ప్రధానమంత్రి పదవిని పోటీ పడడం లేదు అని కూడా ఆయన ఎక్కడా చెప్పలేదు. అంటే అనేక సందర్భాల్లో మీడియా ప్రతినిధులు గుచ్చి అడిగినా కూడా ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్తాం, ఇంతకన్నా ఎలా చెప్తాం, నేను ఒక మార్పును కోరుకుంటున్నారు, మీకు అర్థం కావడం లేదా అంటూ ఇండైరెక్ట్గా అనేక హింట్లు ఇస్తూనే ఉన్నారు, ఇవాళ ప్రెస్ మీట్లో ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్కు ఈ ఆలోచన ఇప్పటిది కాదు, చాలా కాలంగా ఆయన మదిలో ఇలాంటి ఆలోచన ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు కూడా ఒక ప్రయత్నం చేశారు కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ఒక ప్రయత్నం చేశారు. అయితే అది అప్పట్లో సఫలీకృతం కాలేదు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ ఈ మధ్య కాలంలో పర్సనల్ టూర్ అనేటువంటి ఒక టూర్ పేరుతో తమిళనాడులో చేసినటువంటి పర్యటన కానీ ఆ సందర్భంగా బహుశా దేవుని చూడడానికి వెళ్ళుండొచ్చు, కానీ అదే సమయంలో రాజకీయ పర్యటన కూడా అయి ఉంటుంది. మళ్ళీ స్టాలిన్తో మాట్లాడడం కానీ అలాగే మీడియా సమావేశంలో ఎవరు అడక్కపోయినా కానీ పదే చెప్పి మరి పదే అనేక సందర్భాల్లో చెప్పారు, నేను చెప్తున్నాను కదా మీరు ఎందుకు వినడం లేదు, రేపో మాపో ఉద్ధవ్ ఠాక్రేని కూడా కలుస్తా అంటూ చెప్పారు. అలాగే ఢిల్లీ వెళ్ళబోతున్నా అంటూ చెప్పారు, ఢిల్లీ వెళ్తున్నాను, కేసీఆర్ ఊరికే ఉండడు, ఏం చేస్తాడో చూడండి అంటూ చెప్పారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా క్లియర్, ఆయన రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కానీ లేకపోతే ఆయన ఫ్యూచర్ యాస్పిరేషన్కి సంబంధించి కానీ చాలా క్లియర్ థాట్స్తో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఆయన ఇప్పుడు పెద్దగా దృష్టి పెట్టాల్సిన విషయాలు కానీ లేకపోతే రాష్ట్రంలో ఆయన వేధిస్తున్నటువంటి సమస్యలు కానీ అంత స్థాయిలో ఏం లేవు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసినా కానీ ఇప్పుడు ఆయనకి ఈ ప్రయత్నంలో ఆయనకు వచ్చేది ఏదైనా కానీ ఆయనకు ఒక బోనస్ కిందే మనం చూడాల్సి ఉంటుంది. అలాగే మరొక కీలకమైనటువంటి ప్రతిపాదన కేసీఆర్ తీసుకొచ్చారు, భారత రాజ్యాంగాన్నే మార్చాలి అనేది. ఎందుకంటే ఇది ఖచ్చితంగా దేశం మొత్తాన్ని కూడా ఒక ఆలోచన రేకెత్తించేటువంటి విషయం. దీని విషయం కూడా ప్రెస్ మీట్లో పదే స్ట్రెస్ చేసి చెప్పారు. 2 విషయాలు ఆయన ప్రధానంగా చెప్పినవి. ఒకటి, ఇండియా రియాక్ట్స్ అంటే దేశంలో పరిస్థితులు బాగా లేవు అని చెప్పడం, దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో 3 భాషల్లో చెప్పారు. దేశంలో పరిస్థితులు బాగాలేవని చెప్పడం, దానికి బీజేపీనే కారణమని చెప్పడం, అంతకుముందున్నటువంటి కాంగ్రెస్ కూడా ఏమీ చేయలేదని చెప్పడం, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమీ చేయలేదు అని చెప్పడం. అదే సమయంలో తెలంగాణలో జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా తెలంగాణలో రైతు బంధు ఏ స్థాయిలో విజయవంతమవుతుంది అనేటువంటి ఒకటి షోకేస్ చేయడము, అలాగే రైతులకు 14 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాము తాము అని చెప్పడం, అంటే తాము ఆదర్శవంతమైన పాలన ఇస్తున్నాము,
దేశానికి సంబంధించినటువంటి సమస్యలు అన్నింటిపైన తనకు అవగాహన ఉంది అని చెప్పడం. ఎందుకంటే నీళ్ళ సమస్య ప్రస్తావించడం కానీ, లేకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ప్రస్తావించడం కానీ, రాజ్యాంగానికి సంబంధించినటువంటి సమస్యలు ప్రస్తావించడం కానీ, ఇవన్నీ కూడా జాతీయ సమస్యలపై తనకు అవగాహన ఉంది. తెలంగాణలో తాను ఇంప్లిమెంట్ చేశాను, ఆదర్శవంతమైనటువంటి పరిపాలన తెలంగాణలో అందించాను. సో దేశానికి ఒక ఆల్టర్నేటివ్ తానే అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అంతర్లీనంగా ఇవాళ కేసీఆర్ ఇచ్చారు. మరి దాని రియాక్షన్ ఏముంటుందో అనేది చూడాల్సి ఉంటుంది. ఇక మొత్తం ఈ వ్యవహారం మొత్తంలో ఒక కొసమేర్పు ఏంటంటే, మరో 4-5 రోజుల్లో ప్రధానమంత్రి పర్యటన హైదరాబాద్లో ఉంది. అంటే అది ఆయన వస్తారో లేకపోతే వర్చువల్గా జరుగుతో తెలియదు, కానీ ఇక్కడ శంషాబాద్లో రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించాల్సింది ప్రధానమంత్రి. మరి ఆయన నేరుగా వస్తారో లేకపోతే వర్చువల్ విధానంలో ఆవిష్కరిస్తారో ఇంకా ఫైనల్ కాలేదు. ఈ సందర్భంగా కూడా ఇంత స్థాయిలో ప్రధానమంత్రిని లేకపోతే కేంద్ర ప్రభుత్వంపై అటాక్ చేసిన తర్వాత కేసీఆర్ ఎలా ఫేస్ చేస్తారు అంటే ఆయన చాలా తేలిగ్గా చెప్పేశారు. ప్రోటోకాల్ ఈజ్ ప్రోటోకాల్, అది అదే, ఇది ఇదే అని కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, అవసరమైతే ప్రధానమంత్రితో హెలికాప్టర్లో కూడా ఇదంతా డిస్కస్ చేస్తానని తేల్చిపడేశారు. దట్ ఈస్ కేసీఆర్.